హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంబీఆర్ ప్రసాద్. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి అంశం జీవితంలో ఒక వ్యక్తి ఎదుగుదల ఎలా ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఐ మై ఆర్ ఈ 4 అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఐ అంటే నేను ఎదిగినప్పుడే నేను సొసైటీకి ఏదైనా చేయగలను. కాబట్టి నా యొక్క లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ నాతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మై అంటే మా ఫ్యామిలీ, నేను ఎదిగాను, తర్వాత మా ఫ్యామిలీ మొత్తం ఎదగాలి. అదేవిధంగా మేము అంటే నేను, మా కుటుంబం, నా పరిసరాల్లో ఉన్నటువంటి మా వాళ్ళందరూ, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మా వాళ్ళందరూ. ఆ తర్వాత వీ ఆల్ అంటే నేను ఎంతమందికి అయితే హెల్ప్ చేయగలుగుతానో అంతవరకు విస్తారమైనటువంటి దీంట్లో నేను నా యొక్క డెవలప్మెంట్ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఐతో మొదలుపెట్టి వీ ఆల్ వరకు అతని యొక్క ఎదుగుదల అనేది ఉంటూ ఉంటుంది. అయితే ఒక లీడర్ అనేటటువంటి వ్యక్తి ఎంత అద్భుతమైనటువంటి స్థాయిలో ఉంటాడు అంటే, ఇక్కడ చూడండి, ఒక లీడర్ ఒక పారిశ్రామికవేత్త కంటే కూడా సొసైటీకి మంచి అవకాశాలు ఇవ్వగలరు. అది ఎలానే చూడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక పారిశ్రామికవేత్తను తీసుకున్నామని, అతను ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 1 CR ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అనుకున్నాం. 1 CR ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 3 నుంచి 5 మందికి ఎంప్లాయ్మెంట్ అవ్వగలరు. అదే ఒక 10 CR ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఒక 30 నుంచి 50 మంది వరకు ఎంప్లాయ్మెంట్ అవ్వగలరు. అదే ఒక 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, ఒక 300 నుంచి 500 మంది వరకు అవకాశం ఇవ్వగలుగుతారు. అదే ఒక 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, ఒక 3,000 నుంచి 5,000 మంది వరకు అతను ఎంప్లాయ్మెంట్ అవ్వగలుగుతారు. అదేవిధంగా ఒక 1000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు, మ్యాక్సిమం ఒక 10,000 మంది వరకు ఆపర్చునిటీ ఇవ్వగలరు. అయితే ఇక్కడ ఇతను ఇచ్చేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది మస్ట్ క్వాలిఫికేషన్ తోటి డిపెండ్ అయి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక వ్యక్తి శాలరీ అనేది ఎలా డిపెండ్ చేస్తారంటే, అతను మినిమం డిగ్రీ నుంచి బీటెక్ వరకు తీసుకున్నాను అనుకున్నాను. సో ఇక్కడ ఒక వ్యక్తికి మినిమం 30,000 రూపాయల నుంచి 1,00,000, 2,00,000 రూపాయల వరకు అతను శాలరీ ప్రొవైడ్ చేయగలరు. అదే ఇక్కడ మనం ఒక లీడర్ కనుక తీసుకున్నట్లయితే, ఈ లీడర్కి చదువుతో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు. కేవలం అతని యొక్క టైం ఇన్వెస్ట్ చేసి, అతని యొక్క ఆలోచనను ఇన్వెస్ట్ చేసి సొసైటీలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఆపర్చునిటీని అతను సేకరించుకొని దీని ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్ అనేది క్రియేట్ చేసే విధంగా ఒక లీడర్ క్రియేట్ చేయగలడు. సో దీనికి ఇంతమంది ఉండాలి అనేటటువంటి అవకాశం లేదు. ఎంతమందినైనా అతను సొసైటీలో ఆపర్చునిటీ అనేది చూపించగలడు. అందుకే అంటారు, మెన్ పవర్ ఈజ్ సుపీరియర్ టు మనీ పవర్. ధన బలం కన్నా మానవ బలం గొప్పది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనం పరిగణలో తీసుకుంటే ఒక లీడర్ అనే అతను ఒక పారిశ్రామికవేత్త కంటే కూడా ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ అనేది ఈ ఫీల్డ్లో ఇవ్వగలుగుతాడు. నమస్తే.